హాయ్, నేను మీ గోదారమ్మ శాంతిని. ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడికి ఇష్టమైన బూందీ లడ్డు తయారు చేస్తాను, మీకు చూపిద్దామని. ఫస్ట్ బూందీలా చేసుకోవాలి. తర్వాత పాకం పెట్టుకోవాలి, తీగ పాకం. ఆల్రెడీ నాకు రెడీగా ఉంది తీగ పాకం. ఇందులో కొంచెం యాలకుల పొడి ఫ్లేవర్ కోసం 1.5 స్పూన్ వేసుకున్నాను. తర్వాత నెయ్యిలో వేయించిన జీడిపప్పు, ఫస్ట్ గా బూందీ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పాకం వచ్చేసరికి స్టవ్ ఆఫ్ చేసి బూందీ వేసేసుకోవాలి. బూందీ మొత్తం వేసేసుకోవాలి. కొంచెం మనం ఇలా మిక్సీలో పొడుల్లా చేసుకోవాలి, అప్పుడు మనకి ఉండ బాగా వస్తుంది. నేను ఒక చిన్న జాగడ మిక్సీ కొట్టాను. ఎంతో ఇష్టమైన బూందీ లడ్డు తయారీ విధానం. ఇలా చూడండి, కొంచెం మనకి జారుగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ 5 నిమిషాలు మూత పెట్టేస్తే ఈ పాకం అంతా పట్టేస్తుంది. వినాయకుడికి ఇష్టమైన బూందీ లడ్డు తయారీ విధానం. చల్లారేక వంటలు చుట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి. ఇలాగ మన ప్లేట్లు వేసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డు చుట్టేసుకోవడమే. మనకు నచ్చిన సైజు వినాయకుడికి ఇష్టమైన లడ్డు తయారీ విధానం. నేను మీ గోదారమ్మ శాంతిని. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మై ఫ్రెండ్స్.